దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెల్లవారుజామున కురిసిన వర్షం దెబ్బకు పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే ఢిల్లీ ఎన్ఆర్సీలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఉదయం పూట నగరంలోని ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ స్తంభించింది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. కురిసిన వర్షానికి ఢిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానించే ప్రధాన అండర్ పాస్ జలమయం అవడంతో డజన్ల కొద్దీ కార్లు, బస్సులు నీట మునిగాయి. రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీ నగరంలోని అనేక ప్రాంతాలలో 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షం కారణంగా మింటో రోడ్డు వద్ద ప్రాంతం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఒక కారు మునిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సఫ్దర్జంగ్తో పాటు పలు ప్రాంతాల్లో 81 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మరోవైపు నగరపాలక సంస్థ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని కాలువల్లోకి మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు ఢిల్లీతో పాటు దేశ రాజధానికి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాల్లో సైతం రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా సుమారు 100కి పైగా విమానాల సేవలు నిలిచిపోయాయి. మరో 25కి పైగా విమానాలను దారి మళ్లించారు. ఇక ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ కోరింది.